బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయం పుష్కరుని జీవితం. మరి మాఘ పురాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంతో చక్కగా నైమిషారణ్యంలో అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చక్రం ఎక్కడైతే పడిందో ఆ పుణ్యప్రదమైన స్థలంలో విష్ణువు ఆజ్ఞ మేరకు అంతా కూడా సూత పౌరాణికుడు శౌనకాది మహామునులందరికీ కూడా మాఘ పురాణ ప్రాశస్త్యాన్ని వివరించాడనమాట. ఇదే విషయాన్ని దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. ఎంతో అద్భుతంగా తెలియచేశారు. ఈ విషయాన్నే మనం మాఘ పురాణం ద్వారా ప్రతిరోజు కొంత ఆ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో పుష్కరుని జీవితం, సడన్గా ఈ పుష్కరుని క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందా అని మీరందరూ ఆశ్చర్యం చెందుతున్నారు కదా. దానికి సంబంధించి చెప్తాను. అయితే ఈ బావిలో పడిన 4 కన్యలు ఉన్నారు కదా, వాళ్ళని బయటికి తీశారు. అయితే మరి వారి ప్రాణాలు పోకుండా మృగశృంగుడు వారిని చక్కటి మంత్రజలంతో అభిషేకించి ఆ కళేబరాలను అలా ఉంచారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం పట్టుకోవాలన్నమాట. దిలీప మహారాజుకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి అంటే, మరి బావిలో పడి విగత జీవులైన 4 కన్యలు ఈ నరకలోకానికి ఎలా వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, వీళ్ళకి ఎంత టైం పట్టింది అని అడిగారు వశిష్ఠుల వారిని. రాజా, నీకు సందేహం కలగడం సహజమే, చెప్తాను. ఇప్పుడు పుణ్యాత్ములు వేరు, పాపాత్ములు వేరు. పుణ్యాత్ములు అంటే ఏంటి? దైవ సంబంధమైన ధర్మపరమైన పనులు ఎవరైతే చేస్తారో వారు పుణ్యాత్ములు. చేయకూడని పనులు చేసి హేతుబద్ధం కాకుండా అంత వ్యతిరేకంగా వ్యవహరించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి నానా యాతన పడుతుంటారే వారు పాపాత్ములు. ఈ పాపాత్ములు ఎలా ఉంటుందని అంటే, వారు నరకానికి వెళ్ళాలన్నా దారి కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదండి. జీవితంలో నేను ఎందుకు చేశానురా దేవుడా ఈ తప్పు అక్కడ చేయకుండా ఉండుంటే బాగుండేదే, అనవసరంగా కక్కుర్తి పడ్డానే అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. అంత దారుణంగా ఉంటుందన్నమాట. ఇక పుణ్యం చేసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, వారికి అంతా పూలబాటే, అంతా మర్యాదలే, అసలు మాటల్లో వర్ణించలేం ఎంత బాగుంటుందో. త్యాగం చేసిన కొంచెం మనం తట్టుకున్న పుణ్యాత్ములే బెటర్ అప్ప. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని వదిలేసిన వాయువేగం కన్నా మిన్నగా వెళ్ళిపోతారన్నమాట, ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళిపోతారంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఈ 4 కన్యలు మనోవేగం కన్నా వాయువేగం కన్నా మిన్నగా ఫాస్ట్గా వెళ్ళారు. అక్కడ కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నారు. ఆ ఉన్న కొద్ది కాలంలో అంతా కూడా చూసేసి పరిశీలించి అక్కడ విషయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసేసుకున్నారనమాట. అయితే దిలీప మహారాజు అడిగిన ప్రశ్నకి వశిష్ఠుల వారు ఏం చెప్పారు అని అంటే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు చనిపోయి విగత జీవులుగా ఉన్న కళేబరాలు ఏవైతే ఉన్నాయో అవి కృతయుగంలో 40 రోజుల వరకు పాడవట. తర్వాత ఏంటి, త్రేతాయుగంలో 30 రోజులు, ద్వాపర యుగంలో 20 రోజులు, కలియుగంలో 10 రోజులు. అందుకనే ఒక వ్యక్తి మరణించిన తర్వాత 10 రోజుల వరకు శౌచం ఉంటుంది. ఎందుకు అని అంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఆ ఇంటి కుటుంబీకులను అంటిపెట్టుకునే ఉంటారు. ఆ కుటుంబ ఛాయలు, వారికి సంబంధించిన వ్యక్తులు ఈ బంధాలు అనుబంధాల్లోనే ఉంటారు అని చెప్తూ ఉంటారు. అంటే వారికి 10 రోజులు పడుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటిది, ఎప్పుడైతే వీరు 10వ రోజు వారికి రాయినిగా భావించి వారికి ఎప్పుడైతే నీళ్లు తర్పణం విడుస్తారో ఆ తర్వాత వారి ప్రయాణం అనేది మొదలవుతుందన్నమాట. తర్వాత 11, 12కు పూర్తిగా అయిపోతుంది, 13కు టోటల్ కంప్లీట్ అనమాట. సో కలియుగంలో విగత జీవిగా ఉన్న కళేబరాలు 10 రోజుల వరకు పాడవ్వవు. అట్ ద మోస్ట్ 12 డేస్ అనమాట. అయితే ఎందుకు ఇంకొక విషయం కూడా, ఒక ధర్మాన్ని కూడా చెప్పారు.
అదేంటి, అలంకారం చేయని కళేబరాలకు ప్రేతత్వం లభించదట. అయితే ఇక్కడ ఈ విగత జీవిగా పడి ఉన్న ఈ నలుగురు కన్యలను వారు ఎటువంటి అలంకారం చేయలేదు. వాళ్ళని ఏం చేశారు అని అంటే, మృగశృంగుడు చెప్పినట్టుగా వాళ్ళని చక్కగా సుగంధ పరిమళ ద్రవ్యాలు, శాండల్వుడ్ దాంట్లో పెట్టారనమాట. సో అవి పాడవ్వలేదు. అది సుగంధం కాదు, అంటే అది అలంకరణ కాదు అనమాట. వాటికి రక్షణగా ఆ శాండల్వుడ్ మధ్యలో పెట్టారనమాట ఆ నలుగురు శరీరాలను. అయితే మృగశృంగుడు మళ్ళీ తపస్సు చేయటం, బ్రహ్మదేవుడి గురించి అలాగే యముడి గురించి తపస్సు చేయటము, వారు అనుగ్రహించటం, మళ్ళీ ఈ కన్యలకు జీవం రావటం, మళ్ళీ వీరు ఆ స్మృతిని వాళ్ళు తెలుసుకొని అన్ని విషయాలను చెప్పటం మనమంతా కూడా ముందు అధ్యాయాలలో తెలుసుకున్నాం అన్నమాట. ఈ విధంగా ఆల్ టుగెదర్ ఏంటంటే, ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే, మంచి పనులు చేస్తే, ధర్మ కార్యాలు చేస్తే, ఒకవేళ వాళ్ళ ప్రాణం పోయినా కూడా వాళ్ళ పుణ్యం కొద్దీ ఇంకో పుణ్యాత్ముడు వాళ్ళ పుణ్యాన్ని ధారపోసి వీళ్ళని బతికిస్తాడనమాట. అంతుంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు ఇలాంటివే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారనమాట. శ్రీరాముడి కాలంలో కూడా చనిపోయిన ఒక విప్రబాలకుడిని శ్రీరాముడు కూడా బతికించారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా గురువు యొక్క కుమారుణ్ణి కూడా బతికించాడని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, ఆ కాలంలో ఏంటి, చనిపోయి శ్వాస విడిచిన తర్వాత త్రేతాయుగం అయితే 30 రోజులు, ద్వాపర యుగం అయితే 20 రోజులు అన్నమాట. ఆ కాలంలోనే వీళ్ళు ఏం చేసినా ఆ టైంలోనే చేయాలన్నమాట. అలా వాళ్ళు బతికించారు. అంటే వాళ్ళకు వచ్చే జన్మలో ఉన్న ఆయుష్ను కూడా యముడి ద్వారా, బ్రహ్మదేవుడి ద్వారా ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అలా వాళ్ళ ఆయుష్ని పూర్ణాయుష్కులుగా వాళ్ళు చేస్తారనమాట. ఇది తపశ్శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో ఏది ఏమైనప్పటికీ అయితే ఈ పుష్కరుడు అనే ఒక అతని గురించి వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేశారు. ఈ పుష్కరుడి కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, దీంట్లో ఒక మంచి నీతి దాగి ఉందన్నమాట. ఎవరైనా కూడా ఎంత పాపాత్ములైనా కూడా పశ్చాత్తాపడితే వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని. మరి అది ఎలా జరిగింది అని అంటే, ఈ పుష్కరుడు అనే ఒక అతను ఉంటాడు. అతను బ్రాహ్మణుడు అనమాట, సదాచార సంపన్నుడు. అసలు ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. ఎవరిని ఒక మాట అనడు, చాలా మర్యాదగా చూసుకుంటారు. ఒకవేళ ఎదుటిగా ఎవరైనా ఎదురు పడితే ముందు తానే పలకరిస్తాడు. కుశల సమాచారాలు తెలుసుకుంటారు, సహాయపడుతూ ఉంటారు, నలుగురికి సహాయపడుతూ ఉంటారు. ఎంతో చక్కటి జీవన ప్రవృత్తిని కొనసాగిస్తూ ఉంటాడనమాట. అయితే ఒక్కసారి ఏం జరిగిందని అంటే, యమలోకంలో మిస్టేక్ జరుగుతుందన్నమాట. ఇతనున్న ప్రాంతంలో పుష్కరుణ్ణి తీసుకురండి అని అంటే, వేరే అతన్ని తీసుకెళ్ళడం పోయి యమభటులు పొరపాటున ఇతన్ని తీసుకెళ్తారనమాట. అయితే ఇతను వస్తూ ఉంటే అతని ఛాయ దేదీప్యమానంగా ఉంటుంది, చాలా అతని తపశ్శక్తితోటి తేజోవంతంగా ఉంటాడు. ఇతను వస్తూనే యమధర్మరాజు మరి అలౌకికంగానే, అప్రయత్నంగానే ఆయనకి సాదర స్వాగతం పలికాడు, తగిన మర్యాదలు చేశాడు, కుశల ప్రశ్నలు వేశారు. ఏంటి, ఈ జీవికి అప్పుడే ఆయుష్ తీరిపోయిందా అని ఒకసారి చెక్ చేసుకున్నారనమాట. చెక్ చేసుకుంటే, అయ్యో పొరపాటు జరిగిపోయిందే, వేరే అతన్ని తీసుకురమ్మంటే మిమ్మల్ని తీసుకొచ్చారు, క్షమించండి, తప్పు జరిగిపోయింది, పాపం మీకోసం మీ వాళ్ళు వెతుకుతూ ఉంటారేమో, మీరు చేసే యజ్ఞయాగాదులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, మిమ్మల్ని త్వరగా పంపించేస్తాము మీ శరీరంలోకి అని అంటే, అప్పుడు అతను అంటారన్నమాట పుష్కరుడు, సరే వచ్చాను ఎలాగో వచ్చాను కదా, ఓసారి చూసి వెళ్తాను అని అంటాడు. అదేదో విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినట్టు. సరే అని యమధర్మరాజు ఓకే చెప్తాడు. వాళ్ళంతా నరకాలు, లోకాలు చూపిస్తూ ఉంటారన్నమాట. ఆ పాపులు పడే పాటలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, అసలు హృదయం విదారకంగా మారిపోతుంది. అసలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యాతనలు చూస్తూ ఉంటే జీవితంలో అసలు చెడ్డ పనులు చేయాలన్న వారికి కానీ, పాపం చేసే వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ చూస్తే, నరకంలో వాళ్ళని చూస్తే జీవితంలో వాళ్ళు అలా నరకం అంటే పాడు పనులు కానీ ఎవరు చేయరనమాట, అధర్మపరమైన పనులు ఎవరు చేయరనమాట. సో ఇతనికి పుష్కరుడికి హృదయం ద్రవించిపోయింది. అయితే అందులో పాపం చేసిన వాళ్ళు కొంతమంది యథేచ్ఛగా ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు పశ్చాత్తాపడే వాళ్ళు కూడా ఉంటారు.
ఆ పశ్చాత్తాపడిన వాళ్ళని చూసి ఈ పుష్కరుడు యముణ్ణి ప్రార్థన చేస్తాడు, రాజా నాకొక్క వరం, పాపం పశ్చాత్తాపడ్డారు కదా వాళ్ళకి మంచి ముక్తిని ప్రసాదించు అని చెప్తాడు, పునర్జన్మ లేకుండా చూడు అని అంటాడనమాట. సరే నువ్వు ఇంత పురుషోత్తముడివి ఉత్తముడివి, మీరు మా లోకానికి వచ్చి మీరు నన్ను అడిగారు కాబట్టి నా వద్దకు వచ్చి నన్ను అడిగిన వాళ్ళని నేను కాదనలేను, కాబట్టి సరే పశ్చాత్తాపడిన వాళ్ళని వదిలేస్తాం అని చెప్పి గ్రాంటెడ్. వాళ్ళంతా కూడా ఈ పుష్కరుడి పాదాల మీద పడి అసలు ప్రణమిల్లి స్తుతిస్తూ ఉంటారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎవరైనా ఎంత పాపాత్ములైనా చనిపోయాక నరకలోకానికి వెళ్ళినా జీవితంలో పశ్చాత్తాపడితే వాళ్ళకి విముక్తి లభిస్తుంది. ఏంటి, ఆ కర్మల నుంచి విముక్తి లభిస్తుందన్నమాట. సో తప్పులు ఒప్పులు అనేవి మానవ జీవితంలో సహజం, అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా కూడా పశ్చాత్తాపపడడం అంటే అనుకోకుండా చేశాను, తెలియకుండా చేశాను, పొరపాటుకు జరిగిపోయింది, ఇది ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు అని పశ్చాత్తాపడతామే, ఎప్పుడైతే నిజంగా హోల్ హార్టెడ్గా ప్యూర్ హార్ట్తో ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో అప్పుడు వారికి ఆ పాపం నుండి విముక్తి లభిస్తుంది. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.